హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇక్కడ సీత గీత ఇద్దరు కలిసి నీళ్ల కోసం బావి దగ్గరకు వెళ్తూ ఉన్నారు. గీత, త్వరగా నీళ్లు తీసుకుని వచ్చాక మార్కెట్ కి వెళ్దాం. హరే, మార్కెట్ కి వెళ్ళడం ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. కానీ నీళ్లు తీసుకెళ్లడం కూడా చాలా అవసరం. అక్క, మనం త్వరగా నీళ్లు తీసుకుని వెళ్లి మార్కెట్ కి వెళ్ళాలి. ఈ రోజు మార్కెట్ కి వెళ్లడం కూడా చాలా అవసరం. కానీ ఈ నీళ్లు లేకపోవడం వల్లే ఇలా ఆలస్యం అవుతుంది. గీత, ఆ బావి దగ్గర ఎంతమంది ఉన్నారో ఏంటో, త్వరగా పద వెళ్దాం. అలా సీత గీత ఇద్దరు హడావిడిగా నీళ్ల కోసం బావి దగ్గరకు వెళ్తూ ఉంటారు. అప్పుడే చిన్ని మున్ని కూడా వెనకే వస్తూ ఉంటారు. ఏంటి చిన్ని, ఆడుకోవడానికి రావట్లేదా నువ్వు? లేదు మున్నే, ఈ రోజు మా మమ్మీ ఇంకా గీత ఆంటీ ఇద్దరు కలిసి మార్కెట్ కి వెళ్తున్నారు. నన్ను కూడా తీసుకెళ్తా అన్నారు. అరే వావ్, సూపర్! మార్కెటా? చిన్ని, నేను కూడా వస్తాను. అలాగే మున్ని, మన ఇద్దరం కలిసి మార్కెట్ అంతా తిరుగుదాం. ఇంకా ఐస్ క్రీమ్ కూడా కొనుక్కుందాం. మరి తారా ఆంటీకి చెప్పవా నువ్వు? చిన్ని, ఎలాగూ నేను ఆడుకోవడానికని చెప్పే వచ్చాను. ఇక సాయంత్రం దాకా మా మమ్మీ నన్ను అడగరు. అవునా, అయితే సరే. మా మమ్మీ ఇంకా గీత ఆంటీ ఇద్దరు నీళ్ల కోసం బావి దగ్గరకు వెళ్లారు. నీళ్లు తీసుకుని రాగానే మార్కెట్ కి వెళ్దామని చెప్పారు. పద, మనం కూడా బావి దగ్గరకు వెళ్దాం. పద చిన్ని. ఇక ఇక్కడ సీత గీత ఇద్దరు బావి దగ్గరకు వస్తారు. కానీ అప్పటికే చాలా మంది నీళ్ల కోసం బావి దగ్గర క్యూలో ఉన్నారు. అయ్యో గీత, ఇక్కడ చూస్తుంటే చాలా మంది ఉన్నారు. క్యూలో వెయిట్ చేస్తూ కూర్చుంటే మన వంతు వచ్చేసరికి చాలా ఆలస్యం అయ్యేలా ఉంది. అప్పుడు మనం మార్కెట్ కి వెళ్ళలేం. ఇప్పుడు ఎలా? అక్క, పోనీ ఒక్కసారి వీళ్ళని రిక్వెస్ట్ చేద్దాం. మనకి అర్జెంట్ పని ఉందని చెప్దాం. కానీ వాళ్ళు ఒప్పుకుంటారంటావా? ఏమో అక్క, ప్రయత్నించి చూద్దాం. ఏ రేఖ, ఎంతసేపు పడతావు నీళ్లు? నీ తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. త్వరగా కానీ. అయిపోయింది పిన్ని. అది పిన్ని గారు, మాకు పక్క ఊరి మార్కెట్ కి అర్జెంట్ గా వెళ్లాల్సిన పనుంది. మీరు కాస్త అంగీకరిస్తే మేం ముందు నీళ్లు పట్టుకుంటాం, ప్లీజ్. ఏంటి గీత, ఏం మాట్లాడుతున్నావు? అలా ఎలా మీరు ముందు పట్టుకుంటారు నీళ్లు? అప్పటి నుంచి మేము క్యూలో ఉన్నాం. పిన్ని గారు, మేం పక్క ఊరికి వెళ్లే పనుంది కాబట్టి ఇలా అడుగుతున్నాం. లేదంటే ఎప్పుడు అడగాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, అందుకే అడగాల్సి వస్తుంది. తప్పుగా అనుకోకండి ప్లీజ్. అదేం కుదరదు. మేమంతా ఉదయం నుంచి ఇలా క్యూలో ఉన్నాం. అవును, అందరికీ ఎవరికుండే బాధలు వాళ్లకున్నాయి, ఎవరికుండే పనులు వాళ్లకున్నాయి. అలా అని వచ్చిన వాళ్లకల్లా ముందు పట్టుకొనిస్తే ఇక్కడ ఉండే వాళ్ళకి ఏ పనులు లేవనా? గీత, సీత, మీరిప్పుడే వచ్చారు, కానీ మేము చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నాం. కాబట్టి మేము నీళ్లు పట్టుకున్నాకే మీరు పట్టుకోండి. సీత అక్క, ఇక మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేం చేస్తాం గీత, క్యూలో వెయిట్ చేద్దాం. మన వంతు వచ్చేదాకా ఉండాల్సిందే. నీళ్లు తీసుకెళ్లకుండా మనం మార్కెట్కి వెళ్తే ఇంట్లో నీళ్లే లేవు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇక ఇక్కడ ఆలస్యం అయితే మార్కెట్కి వెళ్ళలేం. అయినా మనం ఏం చేయలేం కదా గీత. అయ్యయ్యో మొన్నే చూసావా, వీళ్ళంతా మమ్మీ వాళ్ళని నీళ్లు పట్టుకొనివ్వట్లేదు. ఇక మనం ఈ రోజు మార్కెట్ కి వెళ్ళలేం. అరే చిన్ని, ఈ మున్ని దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం చేస్తే సీత ఆంటీ వాళ్ళే వాటర్ ముందు పట్టుకునేలా చేయగలను నేను. ఏంటి, నిజమా? అయితే త్వరగా అదేదో చేయొచ్చు కదా. చిన్ని, చూస్తుండు, ఈ మున్ని అంటే ఏంటో చూపిస్తాను ఇప్పుడు. సీత ఆంటీ, గీత ఆంటీ ఊర్లోకి పెద్ద పెద్ద ట్యాంకర్స్ నిండా నీళ్లు తీసుకొచ్చారు. అందరూ అక్కడే నీళ్లు పట్టుకుంటున్నారు, అది కూడా ఫ్రీ. రండి రండి, త్వరగా రండి ఆంటీ, మీరంతా కూడా రండి ఆంటీ. ఏంటి, నీళ్ళ? అది కూడా ఫ్రీనా? అయితే నేను ముందు వెళ్తాను. ఆంటీ, మా సీత ఆంటీ గీత ఆంటీ లైన్ లో లాస్ట్ ఉన్నారు కదా, వీళ్ళే ముందు ట్యాంకర్ దగ్గర వాటర్ పట్టుకుంటారు. ఎలాగూ మీరంతా ఎప్పటి నుంచో బావి దగ్గర క్యూలో ఉన్నారు కదా.
ఆ, అలా ఎలా కుదురుతుంది? ఎక్కడైనా ముందు వెళ్ళిన వాళ్లే ముందు పట్టాలి. నేను వెళ్తాను, అది కూడా ఫ్రీ వాటర్ అంట. ఓ, నేను కూడా వస్తాను. అరే, మీరంతా వెళ్తే నేను మాత్రం ఎక్కడేం చేస్తా? నేను అక్కడే నీళ్లు పట్టుకుంటాను. అలా అందరూ బావి దగ్గర నుంచి వెళ్లిపోతారు. అక్క, ఫ్రీ వాటర్ అంట, మనం కూడా వెళ్లి పట్టుకుందాం సీతక్క. గీత, ముందు మనం ఇక్కడ వాటర్ పట్టుకుందాం. ఎలాగూ ఇప్పుడు మనం మాత్రమే ఉన్నాం కదా. వీళ్ళంతా ఇప్పుడు అక్కడికే వెళ్లారు. అక్కడికి వెళ్ళినా మళ్ళీ మనం లాస్టే అవుతాం. అదేదో ఇక్కడే పట్టుకుని ఆ తర్వాత ఆ ఫ్రీ వాటర్ గురించి ఆలోచిద్దాం. రా త్వరగా. అలా సీత గీత ఇద్దరు నీళ్లు పడుతూ ఉంటారు. అక్క, ఈ బాల్టీలో కూడా నింపుదాం. అలా పాత్రలన్నీ నీళ్లు నింపుతారు. అమ్మయ్య, అన్నిటికీ నీళ్లు పట్టేశాం. ఇప్పుడు చెప్పు మున్ని, ఫ్రీ వాటర్ ఎక్కడ పడుతున్నారు ఇంతకీ? అయ్యో మమ్మీ, ఫ్రీ వాటర్ లేదు, ఏం లేదు. మనం మార్కెట్ కి వెళ్ళడం ఆలస్యం అవుతుందని మున్ని చేసిన ప్లాన్ ఇది. ఇప్పుడు మీరే ముందు వాటర్ పట్టారు, ఇక మనం మార్కెట్ కి వెళ్ళొచ్చు. ఏంటి, ఇదంతా మీరు చేసిన పనా? గీత, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేదంటే వాళ్ళంతా వస్తే పెద్ద గొడవ అయిపోతుంది. త్వరగా పద, వెళ్ళిపోదాం. అక్క, పదండి పదండి. అయ్యో, ఈ పిల్లలు ఏమేం పనులు చేస్తున్నారో. వాళ్ళంతా వచ్చారంటే పెద్ద గొడవ చేసేస్తారు. పదండి పదండి. అలా సీత గీత పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక ఇక్కడ బావి దగ్గర నుంచి వచ్చిన ఆడవాళ్లంతా ట్యాంకర్ ఎక్కడా కనపడక చూస్తూ ఉంటారు. అరే, ట్యాంకర్ లేదు, ఏమీ లేదు. మనల్ని పిచ్చోళ్ళం చేశారు ఆ పిల్ల పిశాచాలు. అయితే నేను బావి దగ్గరకే వెళ్తాను, నేనే ముందు చెప్తున్నా. ఓలో, ఇందాక నేను ముందున్నాను, నేనే ముందు. అరేరే, మీ అందరూ వచ్చారని అనవసరంగా నేనొచ్చాను ఇక్కడికి. లేదంటే ఈ పాటికి ఆ బావి దగ్గరే నీళ్లు పట్టుండేదాన్ని. అలా అందరూ మళ్ళీ బావి దగ్గరకు వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.